వందనాలండి. ఈరోజు 8వ తారీఖు. మన 4వ తారీఖు నాకు 66 వయసు దాటి 67 లేక ఎంటర్ అయినాను. 4వ తారీఖు 66 సంవత్సరాలు నిండిపోయి 67వ సంవత్సరంలోనికి ప్రవేశించాను. ఆ 4వ తారీఖున అన్ని విధాలుగా నలిగిపోయాను నేను. వివరాలు దైవజనుడికి తెలుసు. అయితే మరి కూడికకు రాలేను అనుకున్నాను పరిస్థితులు బట్టి, కానీ ప్రభు అనుకూలపరిచాడు. సో మరొకసారి దైవజనుని కుటుంబాన్ని మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషకరం. నాకు గుర్తున్నట్టు 88వ సంవత్సరంలో మీ ఇంటికి వచ్చాను అనుకుంటాను, బ్రదర్ ఇంటికి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అని చెప్పండి అట్లయితే? 38వ సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు అయింది? 38వ సంవత్సరం. సో నాకు దశాబ్దాల తరబడి ఆత్మీయ సహవాసం కలిగిన కుటుంబాలలో మరి దైవజనుడి సుధాకర్ బాబు గారి కుటుంబం కూడా ఒకటి. మన లాస్ట్ మంత్ ఇక్కడికి వెళ్ళాను, కర్నూలుకి. కర్నూలులో ఇమ్మానుయేల్ అంటాడు, ఇమ్మన్న అని. ఆయన భార్య రిటైర్డ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్. వాళ్ళు నాకు 83వ సంవత్సరంలో పరిచయం అయ్యారు. ఇప్పటికి ఎన్నేళ్ళైంది? 43 సంవత్సరాల నుంచి మా ఆత్మీయ సహవాసం నిరాటంకంగా అట్లే కొనసాగుతుంది. ఇంకొక కుటుంబం పెనుగొండలో ఉన్నారు, జోసెఫ్ గారని, మీరు కూడా చూసింటారు కదా. వాళ్ళు 82లో పరిచయం అయ్యారు నాకు. ఆ 82వ సంవత్సరం నుంచి మా ఆత్మీయ సహవాసం ఇట్లే నిరాటంకంగా కొనసాగుతుంది. ఎన్ని సంవత్సరాలు అయింది అట్లయితే? 44. సంతోషం. మళ్ళీ డాక్టర్ విజయ్ కుమార్ మీకు తెలుసు అందరికీ. వారు నా ద్వారానే ప్రభువుని నమ్ముకున్నట్లు కూడా మీకు అందరికీ తెలుసు. వాళ్ళతో కూడా నిరాటంకంగా ఆత్మీయ సహవాసం కొనసాగుతుంది. ఎన్ని సంవత్సరాలైంది? 42 సంవత్సరాలైంది. ఇందుకు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను? నా డబ్బా నేను కొట్టుకోవడానికే? అట్లా కాదమ్మా తల్లి. మీరు ఈ సంఘంతో సహవాసం కలిగి ఉన్నారు కదా, ఇక విశ్వాసులతో సహవాసం కలిగి ఉన్నారు కదా, దైవజనునితో సహవాసం కలిగి ఉన్నారు కదా. సహవాసాలు బ్రేక్ అవుతున్నాయా? అట్లేగా సర్దుకుపోయి ఓర్పుతో, నేర్పుతో, సహనముతో, సుబుద్ధితో, భక్తి భావాలతో, విశ్వాసంతో, కృతజ్ఞతా భావంతో, అదే సహవాసములో, అదే ప్రేమతో, అదే సమర్పణతో, అదే త్యాగముతో మీరు కొనసాగుతున్నారా లేదా, కొనసాగగలరా లేదా అనే ప్రశ్న మీ గుండెలకు తాగడానికి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3 నుండి 7 దాకా. 3 నుండి 7 దాకా 6వ అధ్యాయము 747 పేజ్ సంఖ్య. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, స్తోత్రాలు. నిన్నటి రోజు వనం మనం మన రుణం అనే మంచి అంశం. ఆ వనములో మాకు మంచి ఆత్మీయమైన సమయాన్ని ఇచ్చారు. మధురమైన సంగీతం, సుమధుర గీతాలు, ఆత్మీయ సందేశాలు, రుచికరమైన భోజనాలు, ప్రేమతో కూడిన పలకరింపులు, ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణం, వీటన్నిటి బట్టి దేవా స్తోత్రాలు. రొటీన్గా సాగిపోతున్న మా బ్రతుకుల్లో
ఇలాంటి భక్తి వాతావరణం కార్యక్రమాలు ఎంతో అవసరమై ఉన్నాయి. వాటిని సఫలం చేశారు. శ్రమించిన వారందరికీ, సహకరించిన వారందరికీ తగిన ప్రతిఫలం దీవెన దయచేయండి. అల్పుడై నేను మరి నాయన తండ్రి ఈ 12 రోజుల క్యాంపులో, మరి 10 రోజుల క్యాంపులో ఉంటుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ఈ సమయంలో మా ప్రభువా తండ్రి మరి అల్పుడైన నాకు మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మా ప్రభువా తండ్రి వినుచున్న వారికి అందరికీ ఆత్మీయమైన మేలు, పురిగొల్పు, ఉద్యోగం కలుగుటకు కృప చూపమని, నన్ను మరుగుపరిచి మిమ్మల్ని మహింపరచుకోమని, వినుచున్న వారికి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. రైట్, మంచిది. సో 6వ అధ్యాయంలో నిన్నటి రోజు కూడా ఇదే వచనం పైన మాట్లాడినాం. ఎన్నో వచనం చెప్పండి? 3వ వచనం పైనే మాట్లాడినాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఇది ఒక పిలుపు. ఏంటి చెప్పండి? ఇట్స్ ఎ కాల్. ప్రవక్త అయిన హోషేయ ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. ఎందుకంటే కింద 6వ వచనంలో అన్నాడు, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది కదండి. నిన్నటి రోజు చెప్పాను, జ్ఞానములో ఎన్నో రకాలు ఉన్నది జ్ఞానం. దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్. వీటన్నిటిలో శ్రేష్టమైన జ్ఞానం ఏంటి చెప్పండి? దేవుని గురించిన జ్ఞానము అన్ని రకాలైన జ్ఞానములో శ్రేష్టమైనది. సో దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడానికి నిన్న రోజు చెప్పాను ఏం చేయాలా. మనం వాక్యం బాగా చదవాలా, ప్రార్థనగా కుడికి రావాలా, ప్రసంగాలు వినాలని. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి? మనము ఆయనను అనుసరించుదము రండి. సో ఈ వాక్యం చదివిన మనం ఆయనను అనుసరించడం రండి అని ప్రవక్త చెప్పాడు. చదువుతాం, ప్రసంగం వింటాం. ప్రసంగం గురించి ఒక అభిప్రాయాన్ని మనకు ఏర్పడుతుంది. ఇంటికి వెళ్తాం, మర్చిపోతాం. పనులు, ప్రయాణాలు, బాధ్యతలు, ఒత్తిళ్ళు, ఇల్లు, సంసారం, ఉద్యోగం, వ్యాపారం, అనేకమైన వీటన్నిటిలో ఏమవుతామంటే మర్చిపోతాం. ఏంటమైతే చెప్పండి? మర్చిపోతాం. ఇంకొక వాక్యం గుర్తొస్తుంది, ధ్యానం చేస్తాం, మర్చిపోతాం. సో ఎక్కువ చదివి ఎక్కువ విని తక్కువ పాటించడం వలన ప్రయోజనం లేదు. విన్న వాక్యాలు కొన్నైనా, ప్రసంగాలు కొన్నైనా వాటిని పాటించాలనే ఒక పరిపూర్ణమైన పట్టుదల మనలో ఏర్పడి వాటిని పాటించడానికి, వ్యక్తిగత జీవితంలో అనుసరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడమే ఒక మంచి విశ్వాస యొక్క లక్షణం. అసలు ఈ వాక్యం బోధించడం మీకే కాదు, నాకు ప్రభుని పోలి నడుచుకోవాలని ప్రయత్నం చేయటం. నిన్నే చెప్పాను, ఎంతవరకు సక్సెస్ అవుతామో మనకు తెలియదు కదండి. సో అలా పోలి నడుచుకున్న భక్తులు బైబిల్లో అక్కడక్కడ కనపడుతున్నారు మనకి. కాలేబు గురించి ఉంది చూడండి. యెహోషువ గ్రంథం 14:9. 14:9 కరెక్టేనా? యెహోషువ గ్రంథం 14:10 చదివేసేయండి. ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను ఎలా అనుసరించాడంట? నిండు మనసుతో అనుసరించితివి కనుక ప్రాణం పోగొట్టుకున్నాడా? ఏందమ్మా? నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తే నష్టం చాలా. బంధువులు పోగొట్టుకోవాలి కొన్నిసార్లు, స్నేహితులు పోగొట్టుకోవాలి కొన్నిసార్లు, కొన్ని సుఖాలు పోగొట్టుకోవాలా, కొన్ని ప్రయోజనాలు పోగొట్టుకోవాలా. దేవుణ్ణి అనుసరించాలనే ప్రయత్నం చేసినప్పుడు మనకు నష్టాలు కనపడతాయి. మొదట ఏం కనపడతాయి చెప్పండి? కండ్లకు అపవాది నీకు నష్టాలే సూచిస్తాడు. దేవుణ్ణి అనుసరించాలనే ఒక పట్టుదల, ప్రతిజ్ఞ నీలో కలగడం ప్రారంభించినప్పుడు
దానికి నువ్వు ఎంత నష్టపోవాలో అనే ఒక భయం అపవాది మనసులో కలగజేస్తాడు. అసలు దానికి నువ్వు మూల్యము చెల్లించగలవా? ప్రభుని పరిపూర్ణమైన మనసుతో అనుసరించడానికి కాలేబు తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడి లక్షల మంది ఇజ్రాయెల్ను ఎదిరించి నిలబడ్డాడు. కాలేబును యెహోషువ నిలబడ్డారు లేదా చెప్పండి? రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు, అయినా దేవుని కొరకు నిలబడతాం, ప్రభుని అనుసరిస్తాం అన్నారు. అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్, ప్రాణానికి తెగించి ఎవరు వ్యతిరేకించినా, ఎవరు వెంట రాకపోయినా, ఏ నష్టమైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, we will stand for the Lord and we will follow him. దాని ప్రతిఫలం ఏంటో చూడండి, ఇప్పుడు చదవండి. నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండను. నష్టమా లాభమా ఇప్పుడు చెప్పండి? లాభం. మేలా కీడా ఇప్పుడు చెప్పండి? మేలే. కనుక క్రీస్తును మనస్ఫూర్తిగా అనుసరించాలనే మనసు కలిగినప్పుడు ఏమేమి నష్టపోవాలో అనే ఒక భయము, ఒక అపోహ, ఒక భ్రాంతి, ఒక అజ్ఞానపు ఆలోచన మనలో ఎవరికైనా కలగవచ్చు. అసలుకు దేవుని నుండి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు పొందడానికి ఆరంభం నష్టపోవాలనే మనస్సు, ప్రభు కొరకు పోగొట్టుకోవాలనే మనస్సు, శ్రమ పడాలనే మనస్సు, ఇచ్చుకోవాలనే మనస్సు, తగ్గించుకోవాలనే మనస్సు. ఇదే నీ ఆశీర్వాదాలకు, అభివృద్ధికి ఆరంభం. అనుకున్నాడు కాలేబు చచ్చిపోతాడు, ఇంటోళ్ళు చచ్చిపోతారని. కాలేబు చచ్చిపోతాడు అనుకున్న వాళ్ళు చచ్చారు, కానీ కాలేబు వాగ్దత్త భూమిలో ప్రవేశించాడు. సో కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడంట. కలేజా కలిగిన కాలేబు. కలేజా అంటే ఏంటి చెప్పండి? గుండె. ఏంటి చెప్పండి? ధైర్యము. గుండె ధైర్యము కలిగిన కాలేబు, క్యాలిబర్ కలిగిన కాలేబు, కెపాసిటీ కలిగిన కాలేబు, క్యారెక్టర్ కలిగిన కాలేబు. చూసారా? నిండు మనస్సుతో. అలాంటి నిర్ణయం నువ్వు తీసుకున్నావా? చెప్పాను, నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఎంతవరకు సక్సెస్ అవుతామో తెలీదు, ఎప్పుడు ఫెయిల్ అవుతామో కూడా తెలీదు. ఫెయిల్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. అయితే ప్రభువుని అనుసరించాలనే, ప్రభుని పోలి నడుచుకోవాలనే ప్రయత్నము నువ్వు చేయకపోవడమే నీ బలహీనత, నీ బుద్ధిహీనత, పాపం. ప్రయత్నము చేయాలి. ప్రయత్నాన్ని ప్రభువు అభినందిస్తాడు నువ్వు ఫెయిల్ అయినా కానీ. ఆ ప్రయాసను, ప్రతిజ్ఞను ప్రభువు గుర్తిస్తాడు. ఇప్పుడు ప్రభుని పోలి నడుచుకోవాలి, ఆయన వెంట వెళ్ళాలని ప్రతిజ్ఞ చేసిన పేతురు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యాడా లేదమ్మా? తర్వాత సక్సెస్ అయ్యాడు. మళ్ళీ ఏమయ్యాడు? సక్సెస్ అయ్యాడు. అది నువ్వు మొదట ఫెయిల్ అయినా నిరాశపడద్దు. అయిపోయి నీ బతికింతే, నీ భక్తింతే, నీకేమి చేత కాదు, నువ్వు దద్దమ్మ అని అపవాది అవిశ్వాసపు ఆలోచనలు నీకు కలిగిస్తే నువ్వు ఆశాభంగం చెందవద్దు. ట్రై అగైన్. మరి ప్రయత్నం చేయి, మరి ప్రయత్నం చేయి. ఓడిపోయావా? మళ్ళీ ప్రయత్నం చేయి. పడిపోయావా? మళ్ళీ ప్రయత్నం చేయి. పాపము ప్రలోభ పెట్టిందా? మళ్ళీ ప్రయత్నం చేయి. అంటిల్ యు గెయిన్ విక్టరీ. విజయం సాధించే వరకు పదే పదే ఏం చేయాలి చెప్పండి? ప్రయత్నం చేయాలంట. మన దేశం పైన వాడు దాడి చేశాడు సాయిబుల్ రాజు. ఎవరు చెప్పండి? గజనీ మహమ్మద్. మా ఊర్లో గుజ్రీ మహమ్మద్ కూడా ఉన్నాడు. చరిత్రలో ఎవరున్నాడు చెప్పండి? గజనీ మహమ్మద్ ఉన్నాడు. మా ఊర్లో గుజ్రీ మహమ్మద్. గుజ్రీ మహమ్మద్ అంటే తెలుసా? గుజ్రీవన్నీ కలెక్ట్ చేశాను. చరిత్రలో ఘోరీ మహమ్మద్ ఉన్నాడు. అదండి, వీళ్ళందరూ తెలుసా మీకు చరిత్ర?
మా ఊర్లో కూడా గోరీ మహమ్మద్ ఉన్నాడు, అంటే గోరీలు కడుతుంటాడు. రైట్, అది టాపిక్ డైవర్ట్ అయ్యాడు. సో పదే ప్రయత్నం చేసి లాస్ట్కి వాడు సక్సెస్ అయ్యాడు. ఎన్నిసార్లు? 10 సార్లు. అందుకే వాడికి చరిత్రలో పేరు వచ్చింది, 10 సార్లు, 17 టైమ్స్. అబ్బా, 17 సార్లు ప్రయత్నం చేశాడంటే వాడు. 16 సార్లు నువ్వు ఓడిపోయినావా? ప్రయత్నాన్ని మానుకోవద్దు, ప్రతిజ్ఞను వదిలేయద్దు. ట్రై అగైన్. దావీదేమన్నాడు? 63వ కీర్తన, కీర్తనల గ్రంథం 63. కీర్తనల గ్రంథం 63. దొరికిందా? ఉంది చూడు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. చూసారా? దావీదు కంప్లీట్ సక్సెస్ అయ్యాడా? ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాడా? చెప్పండి. ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే మానేసాడా? ఫెయిల్ అయితే మానేస్తావా? ఫెయిల్ అయినా మానేయకూడదు. నువ్వు కూడా ప్రయత్నం చేసినా ఫెయిల్ కావచ్చు. ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నం చేయి, మళ్ళీ ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నాన్ని ప్రభువు అభినందిస్తాడు. ఫెయిల్ కాకుండా దాదాపు ఎవరుండరు. ఎవరో ఒక్కరు, 100కి1 1,00,000 ఒకసారి కూడా ఫెయిల్ కాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. సో ఈ ప్రయత్నం అనేది నీలో ఉంటే దేవుడు ఎప్పుడో ఒకసారి నీకు సంపూర్ణ విజయం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఫెయిల్ అయ్యాను కదా, నా బతికింతే, నా భక్తింతే, నా ఆలోచనతే నువ్వు నిరాశ పడవద్దు. రైట్. సో ఈ విధంగా నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. చూసాడా? అసలు ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రభు కనపడినాడు, ఆయన్ని శిష్యులు వెంబడించారు. పాత నిబంధనలో కనబడని దేవుణ్ణి వాళ్ళు ఎలా అనుసరించగలరు? హౌ ఆర్ దే ఏబుల్ టు ఫాలో ద ఇన్విజిబుల్ గాడ్? దేవుడే కనపడకపోతే ఆయన అనుసరించేది ఎలా? యోబు ఇదే మాట అన్నాడు, కనపడలేదే దేవుడు. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథం 23:11. యోబు గ్రంథం. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి. చూసారా? అంటే నేను ఆయన అడుగుజాడల్లో నడిచాను అంటున్నాడు. ఎవరు? యోబా. కరెక్ట్గానే చెప్పినారులే కదండి. బైబిల్లో ఒక పదాలు చెప్పకపోయి ఒకసారి చెప్తాంటాం. నేను కూడా చెప్తాను ఎప్పుడైనా ఒకసారి ఇట్లా. యోబు, ఇంగ్లీష్లో జోబు కదండి. సో ఇక్కడ యోబు కూడా ఇదే మాట అన్నాడు. మరి యోబు కాలంలో దేవుడు ఆయనకి కనపడి, దేవుడు ఆయన ముందు నడుస్తుంటే ఈయన వెనకాలగా ఆయన అనుసరించి నడిచాడా? ఆయనతో నడిచాడా? హానోకు దేవునితో నడిచాను అంటే దేవుణ్ణి వెంబడించాడని. సో కనిపించని దేవుణ్ణి వారు ఎలా వెంబడించగలిగారో అంటే దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడం, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం, ప్రభువుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడం, నిరంతరము మనసులో ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండడం, ఆయన్ని ప్రార్థిస్తూ ఉండడం, మనసంతా ఆయన గురించిన ధ్యానంతో నింపబడి ఉంటాం, హృదయం అంతా ఆయన గురించిన ఆలోచనలతో నింపబడడం, ఆయన నుండి నిరంతరము దాహరవాహికంగా అమూల్యమైన ఆనిముత్యాల లాంటి ఆధ్యాత్మికమైన అతిశ్రేష్టమైన ఆలోచనలు ఆయన నుండి మన మనసులోనికి రావడానికి ఆయనతో నిత్యము ఆశ్చర్యకరమైన అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండడం, ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఆధ్యాత్మికమైన అనుభూతులు పొందుతూ ఉండడం, ప్రభు సజీవుడిగా ఉన్నాడని, మనకు తోడై ఉన్నాడని, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆనందిస్తూ ఆత్మీయ జీవితంలో భక్తి భావాలతో ముందుకు సాగడం, ఇవన్నీ ఆయనను అనుసరించడంలో భాగాలు కదండి. సో
రండి యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము. రండి యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఏం చేయాలంట? కేవలం పుస్తకాలు చదివితే సరిపోదు. ఎప్పుడు పుస్తకాలు చదివి, ఎప్పుడు ప్రసంగాలు విని ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే ఏంటి ప్రాక్టికల్ నాలెడ్జ్? ఇప్పుడు బైబిల్ చదువుతుంటారు దండిగా, ప్రసంగాలు వింటుంటారు, దేవుని గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు కొంతమందికి. వాట్ ఈస్ దట్? ఏంటి ప్రాక్టికల్ అంటే? పుస్తక పరిజ్ఞానం వేరు, చెప్పండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. అందుకే సైన్స్ వాళ్ళకి థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటుంది కదండి. థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు. ప్రాక్టికల్స్ అంటే ఏంటి? ఇది టఫ్. మీరు చెప్పండి అమ్మా, పర్వాలేదు. చదివిన దాని ప్రకారము మన జీవితానికి అన్వయించుకొని నడవడం, అది ప్రాక్టికల్లో ఒక భాగం. ఇంకా ఎనీబడి ఎల్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. ఇప్పుడు అబ్రహాము, యోసేపు, యాకోబు, ఇస్సాకు వాళ్ళు బైబిల్ ఎప్పుడు చదవలేదు, వాళ్ళకి థియరీ ఎప్పుడు తెలీదు. బైబిలే లేనప్పుడు బైబిల్ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ప్రాక్టికల్గా వారు దేవునితో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉన్నారు, దేవుని ఎరిగి ఉన్నారు, మనకంటే ఎక్కువ విశ్వాసము, భక్తి, సమర్పణ, త్యాగము కలిగి ఉన్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇంకేంటి చెప్పండి? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటంటే యూ మస్ట్ నో వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. అంటే నీవు ఏమి చేయాలని దేవుడు కోరుచున్నాడో అది చేసే జ్ఞానము నీకు ఉండాలి. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు. ప్రభువు నీకు తోడై ఉన్నట్లు రుజువులు, ఆధారాలు, నిదర్శనలు నీకు కనబడాలి. నీ ప్రార్థనలకు సమాధానం రావాలి. ఆత్మీయ జీవితంలో ఆనందము నీకు దొరకాలి. ఆయన సన్నిధిని నీవు అనుభవిస్తూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలి. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే నువ్వెంతైనా వేస్ట్. అందుకే తిమోతి పత్రికలో పౌలు ఏమన్నాడు చూడండి. తిమోతి రైట్ బ్రదర్, 3వ అధ్యాయము 6వ వచనము చదవండి. 3వ ఇక్కడ చూసారా? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఎప్పుడు నేర్చుకోవడమే, బతుకంతా నేర్చుకోవడమే. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎన్నడూనూ పొందలేని వ్యక్తులు ఉన్నారు. అవివేక స్త్రీలు ఉన్నారు, అవివేక పురుషులు ఉన్నారు. ఎప్పుడు నేర్చుకుంటారు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఎందుకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందంటే, జాయిస్ చెప్పినట్టుగా నేర్చుకున్న దాని ప్రకారం నడుచుకోకపోవడము, వ్యక్తిగత జీవితంలో నీ హృదయంలో ప్రభువుకు స్థానం లేకపోతే నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి, ప్రథమమైన వ్యక్తి ఆయనే. ఈ మస్ట్ బి ద ఫస్ట్ పర్సన్ అండ్ ద ఫోర్మోస్ట్ పర్సన్. ప్రథమమైన వ్యక్తి ఆయన అయి ఉండాలి, ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన ఉండాలి. నీ జీవితంలో, హృదయంలో, అన్ని విషయాల్లో ఆయనకు ప్రథమ స్థానం ఉండాలి. అప్పుడు నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది దేవుని గురించి. ఇప్పుడు మన సంఘాలలోకి ఉన్న పెద్ద డిఫెక్ట్ ఏంటంటే, థియరీ పెరిగిపోయింది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమైపోయింది? తగ్గిపోయింది. ప్రసంగాల మీద ప్రసంగాలు, పుస్తకాల మీద పుస్తకాలు, కూడికల మీద కూడికలు అన్నీ వస్తున్నాయి. కానీ విన్నదానికి తగ్గట్టుగా, థియరీకి తగ్గట్టుగా ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతుంది. ఇవి విని 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 మనుషులకు మెదడు వ్యాధి వస్తుంది లాస్ట్కి. ఏంటి చెప్పండి? ఏం వ్యాధి? మెదడు వ్యాధి అంటే ఎన్సెఫలైటిస్ అంటారు. అది కాదు. అంటే మెదడంతా దీంతో నింపిపోతుంది, హృదయంలో ఏమీ లేదు. ఏంటి చెప్పండి? అది మనకు కావాల్సింది, అది నాకు కావాలి.
మనం తపించాలి దాని కొరకు, పరితపించాలి దాని కొరకు. యేసు ప్రభు త్యాగశీలి మనం చెప్తాం. కానీ ఆ త్యాగము నాలో ఏ కొంచెమైనా లేకపోతే, నీలో ఏ కొంచెమైనా లేకపోతే, ప్రభువా నా కోసం పరలోకాన్ని వదిలిపెట్టావు, స్తుతి, మంచిది. ప్రభువా నా కొరకు ప్రాణం పెట్టావు, స్తుతి, మంచిదే. మరి నువ్వేం చేసావు? ఏ చిన్న త్యాగము చేయలేవు, ఏమి నష్టపోలేవు, ఏమి కష్టపడలేవు, సొమ్ము ఇవ్వలేవు, సమయం ఇవ్వలేవు, శక్తిని ఇవ్వలేవు, ఏమి ఇవ్వలేవు. ఏమి ఇవ్వలేని ఈ పెదవుల సర్వీస్ ఏంటయ్యా నీది? గాడ్ కెనాట్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ లిప్ సర్వీస్. స్తుతి మంచిదే, ఆ స్తుతికి తగ్గట్టుగా జీవితంలో ఏంటి? ప్రభు నా కొరకు చేసిన త్యాగములో కొంచెమైనా త్యాగము నాలో ఉంటే అది ప్రాక్టికల్. ఆయన వెంబడించడానికి చేసే ప్రయత్నంలో ఏ త్యాగము లేదు. ఇంగ్లీష్లో అన్నాడు, దేర్ ఇస్ నో సర్వీస్ వితౌట్ సాక్రిఫైస్ అన్నాడు. అంటే త్యాగము లేనిదే నిజమైన సేవ లేదు. సో కనుక మనం అలా స్తుతించకూడదని నేను చెప్పలేదు. స్తుతించాలి. స్తుతించే దానికి తగ్గట్టుగా ఏం చేయాలి చెప్పండి? స్తుతించిన దానికి తగ్గట్టుగా ఏం చేయాలా? జీవించాలి. నేను కూడా ప్రభు కొరకు త్యాగం చేయాల. ప్రభు సంఘము కొరకు ప్రాణం పెట్టాడంట. ప్రభు సంఘం కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. నిజమేనా? ప్రభు ఆ సంఘం కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. నువ్వేం పెట్టినావు? మనమేం చేసినాం సంఘం కొరకు? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో నీవు తెలుసుకున్నంత మాత్రాన నువ్వు కూడా ప్రాణం పెట్టాలని కాదు. ప్రాణం పెట్టే అవసరమో భాగ్యమో అందరికీ రాదు. అందరికీ ఆ భాగ్యము రాదు, అందరికీ అవకాశము రాదు, అందరికీ అవసరం కూడా. కనీసం నువ్వు ఈ ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని. ఇది ప్రాక్టికల్. ఏంటి చెప్పండి? ఇది ప్రాక్టికల్. రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము. అసలుకి ఆయన అనుసరించాలంటే ప్రభు చెప్పిన కండిషన్ అంటే అట్లాగే గుండె పడిపోతుంది. యోహాను సువార్తలో ఒక చోట ఏమన్నాడంటే, ఒకడు నన్ను సేవించిన ఎడల అతడు నన్ను వెంబడించవలెను అన్నాడు. ఎక్కడ? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తలో ప్రభు ఈ మాటనన్నాడు. 12వ అధ్యాయము 26. 12వ అధ్యాయము 26. సేవకు రావాలని నేను కూడా అందరికీ ఉంటుంది సేవకు రావాలని. ఎందుకంటే స్టేజీల మీద కనపడతాం కదా, అందరూ వందనాలు చెప్తారు కదా, కానుకలు ఇస్తారు కదా, బాగా గౌరవం ఉంటుంది కదా కదండి. ఇది కాదయ్యా సేవకు రావడానికి దేవుడు ఒక కండిషన్ పెట్టినాడు. ఏం కండిషనో చూడండి. ఒకడు నన్ను సేవించిన ఎడల అతడు థియలాజికల్లో బీటీహెచ్ తీసుకోవాలనుకున్నాడా? చెప్పాడా ప్రభు? వేదాంత కళాశాలలో అతడు బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చేస్తే అతడు నన్ను సేవించవచ్చని ప్రభు చెప్పినాడా? ఒకడు నన్ను సేవించదలుచుకున్న ఎడల అతడు వాక్చాతుర్యముతో చక్కని ప్రసంగము చేయగలిగి ఉండవలేను అని చెప్పినాడా ప్రభు? ఒకడు నన్ను సేవించగలిగిన ఎడల బైబిల్ పాండిత్యం ఉండాలని చెప్పినాడా ప్రభు? అది కాదు, ఏం చెప్పినాడు చూడండి. ఏంటి కండిషన్ చెప్పినాడు? దేవుని సేవకు అర్హత ప్రభువే చెప్పాడు. సాడ్లీ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ ఆర్ సర్వింగ్ ద లార్డ్ వితౌట్ ఫాలోయింగ్ హిమ్. చాలా విచారకరమైన వాస్తవం ఈనాటి సేవలు ఏంటంటే ప్రభుని వెంబడించుకోకుండా ప్రభు సేవ చేస్తున్నారు. చూస్తే ఎంత బాధ వేస్తుందో కదండి. సో రైట్. సో ప్రభు ఆ మాట చెప్పాడు. ఇంకా మత్తయి సువార్తలో ఇంకా భయంకరమైన మాట చెప్పాడు కదండి. భయంకరమైన మాట, భక్తి మాట. సరే మీరు ఊరికే ఉన్నాను, నేను ఊరికే ఉంటాను. పోనీ చూడండి మత్తయి సువార్త 16:24. అప్పుడు ప్రభు ఇలాగ చెప్పాడు. చాలామంది ఆయన్ని వెంబడించాలని వస్తున్నారు కదా, అంత ఈజీ అనుకున్నారు. తన శిష్యులను చూచి అతడు పెద్ద పాస్టర్ కావచ్చు అని చెప్పినాడా?
ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడలా ఆహా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. సేవించిన ఎడల వెంబడించాలన్నాడు. వెంబడించాలంటే ఎట్లా వెంబడించాలో చెప్పాడు. దీన్ని లోతుగా ధ్యానం చేస్తే అదే ఒక ప్రసంగం అవుతుంది. కాబట్టి ప్రభుని వెంబడించాలనే మనస్సు మనకుంటే దేవుడు ఆ శక్తినిస్తాడు. సరే, నాకు ఈ దేవుని వెంబడించాలనే ఆశ ఉంది, కానీ వెంబడించే శక్తి లేదు. ఏం చేయాలి చెప్పండి? ఏంటి ఇది కూడా మీ ప్రాబ్లం కూడా ఇదేనా? అంటే మీ ప్రాబ్లమే నా ప్రాబ్లము చెప్పండి, నా ప్రాబ్లమే మీ ప్రాబ్లము. ఏంటి? ప్రభువును వెంబడించాలని ఆశ ఉంది, కానీ వెంబడించే శక్తి లేదు, భక్తి లేదు, ఆసక్తి లేదు. వెంబడించాలనే ఆశ ఉంది, కానీ వెంబడించాలంటే ఏం చేయాలా? మూల్యం చెల్లించాలి. దానికి ఏం చేయాలా? నష్టపోవాలి చాలా. యు మస్ట్ బి ప్రిపేర్డ్ టు పే ది ప్రైస్. ఇప్పుడు రూతు నయోమిని వెంబడించాలని ఆశ కలిగి ఉంది. ఆశనా ఆచరణలో సఫలమైందా? ఏమనింది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించు చోటనే నేను, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొంది, మరణము తప్ప మరి ఏదియు నిన్ను నన్ను వేరు చేయజాలదు. అలా చేసిన యెహోవా ఎంత కీడైన నాకు చేయునుగా. అంటే వెంబడించాలనే తీర్మానం చేసుకుంది, దానికి తగ్గట్టుగా అన్నీ నష్టపోవడానికి, అన్నీ వదులుకోవడానికి సిద్ధపడింది. ఎవరు చెప్పండి? రూతు. సో ఆ మాట నేను రూతు గురించి ప్రసంగం చేసినప్పుడు మీ దగ్గర చాలాసార్లు చెప్పాను. రిక్తురాలు, వృద్ధురాలు, విధవరాలు, పేదరాలు అయిన నయోమిని వెంబడించాలని రూతు తిరుగులేని తీర్మానం చేసుకుంది. దాని ప్రకారము జీవించింది. సో జనరల్గా ఏమనిపిస్తుందంటే, ఈమె దగ్గర నయోమి దగ్గర ఏముందమ్మా? నయోమి పేరిట 10 కోట్లు ఆస్తుంటే రూతు కంటే స్పీడ్గా వచ్చేది ఎవరు? వర్ప. ఆమె దగ్గర ఏంది లేదు, రిక్తురాలు ఉన్నది. ఏంటి చెప్పండి? కనీసం ఒక 20 తులాలు బంగారన్నా ఉంటే ముందుకు వచ్చేది. అది కూడా లేదు పాపం ఆమె దగ్గర. ఎవరి దగ్గర? అందుకే రిక్తురాలు అన్నాడు. ఏమండి అప్పండి? రిక్తురాలు ఇప్పుడు భక్తురాలు. ఏమీ లేదు పాపం కదండి. అట్లా ఆమె వెంబడి వచ్చింది. ఎవరు? ఎందుకోసం వచ్చింది? ఆమెను బట్టి. అంతేకాదు ఆమె తాను నమ్ముకున్న దేవుని బట్టి. వివాహమైన వైధవ్య స్థితైన, అంటే మోయాబులో అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని బిడ్డగా బేత్లెహేములో శ్రమ అనుభవించుట మేలని, మోయాబు ఐశ్వర్యము కంటే బేత్లెహేములో పేదరికము మేలని, చావైనా బ్రతుకైనా కీడైనా మేలైనా వివాహమైన వైధవ్య స్థితైనా, ఏ కష్టమైనా ఏ వ్యాధైనా కడిక భేదరికమైన అవమానాలైనా అకృత్యాలైనా ఆవేదనలైనా కన్నీరైనా వైధవ్య స్థితి అయినా వస్త్రాలు లేని పరిస్థితి అయినా పరపురుషుని యొక్క పొలములో పరిగెవేర్కొనే పరదేశురాలు పేదరాలైన దేవుని బిడ్డగా జీవించాలనే ఒక తిరుగులేని తీర్మానం చేసుకుని వచ్చింది. ప్రిపేర్డ్ టు లూజ్ ఎవ్రీథింగ్, అన్నీ పోగొట్టుకోవడానికి ఇష్టపడి కట్టుబట్టలతో. అభివృద్ధి పొందిందా చెప్పండి? అభివృద్ధి పొందింది, ఆశీర్వదింపబడింది, విశ్వాస వీర వనితగా చరిత్రలో నిలిచింది. అది తీర్మానం. నువ్వు ఈ తీర్మానం చేసుకుంటే పేదవాడు అయిపోతావో, పెళ్ళి కాకుండా అయిపోతావో, ఉద్యోగం లేకుండా అయిపోతావో, అది నీ భ్రమ, అది నీ అవిశ్వాసం, అది నీ ఆత్మీయ అజ్ఞానం. అట్లా ముందుకు వచ్చిన వారే, అట్లా ముందుకు రావడమే నేను చెప్పాను ఆశీర్వాదానికి ఆరంభం. రైట్. సో ఎంతోమంది భక్తులు అలా ఉన్నారు. అలాగే చదవండి, ముందుకు రండి హోషేయ గ్రంథంలో. తర్వాత ముగింపు సమయం. హోషేయ గ్రంథంలో అలాగే రండి. నెక్స్ట్ భాగం చదవండి. ఎఫ్రాయిము ఏం చేస్తావు? నేను నిన్ను ఏమి చేతును? యూదా
అయ్యోయ్యో, ఏమేమో భక్తిగా జీవించాలనుకుంటే ఏమేమో జీవించాలనుకుంటే తప్పకుండా పడిపోయింది. నీటి బుడుగు కదా ఫెయిల్ అయిపోయినాడు. కొంతమంది భక్తిగా చాలా కదా పట్టణ పడిపోతారు ఎలా పాపం కదండి. ఎఫ్రాయిము, నేను నిన్ను ఏపచేతును. కొడుకు తప్పు చేశాడు, ఏం చేస్తావు? వాడిని చంపుతావా? కొడతావా? కొడితే ఏడ్చేది నువ్వే. కూతురు తప్పు చేసింది, వెళ్ళేస్తావా? ఏం చేస్తావు? ఎఫ్రాయిము, నిన్ను ఏం చేస్తాను రా నేను? నా కొన్న కొడుకా, నా ప్రాణంతో సమానమా? బిడ్డలు తప్పు చేస్తే ఏం చేస్తాము? కోపం వచ్చి శిక్షించినా మళ్ళీ బాధ కలిగే చెప్పండి. పిల్లోడు ఉన్నాడు, తప్పు చేస్తే ఏం చేస్తాం? పసిబిడ్డ, పెద్దోళ్ళు కాదులే, పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తాం? ఏమి చేయలేం, కడుపులో దాచుకోవడం తప్ప, వేదన పడ్డాం తప్ప. నిన్ను ఏమి చేసేదిరా యూదా, నిన్ను నేనేమి చేతును. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు నీ భక్తి నిలవకపోవునే. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వ్యాధులు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు నీ భక్తి నిలవలేదే. నీ ఆత్మీయత ఏమైపోయా? నీ విశ్వాసం ఏమైపోయా? నీ తీర్మానం ఏమైపోయా? కన్న కొడుకును బలిమ్మన్నాడు దేవుడు అబ్రహామును. చూసుకుమని ఆయన భక్తి పడిపోయిందా? ఏమనుకున్నాడు? ఓకే ప్రభు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నాకు వంశం లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఎవరు? అబ్రహాం. భక్తి నిలిచిందా పడిపోయిందా? నిలిచింది. ఒక స్త్రీ ప్రలోభ పెట్టింది యవ్వనంలో ఉన్న పురుషుణ్ణి. సకల సుఖభోగాలు నీకే, నీవు కోరినంత మంచి తిండి, కోరినంత డబ్బు, కోరినంత బట్టలు, నువ్వు దాసుడుగా దరిద్రుడుగా ఉండాల్సిన పని లేదు, రాజులాగా నీ బతుకుంటుందని ప్రలోభ పెట్టింది. ఆయన భక్తి నిలిచిందా పడిపోయిందా? నిలిచింది. ఎవరైనా? యోసేపు. సో ఎంతోమంది చరిత్రలో వారి భక్తి నిలిచింది. కొంతమంది భక్తి ఏమైంది చెప్పండి? పడిపోయింది. దెలీలా కనపడింది, పడిపోయింది. ఎవరిది? సంసోను భక్తి నిలవలేకుండా పోయింది. సంసోను భక్తి నిలవలేకపోయింది. పాపం. ఏ కళ్ళతో దెలీలా అని చూశాడో వ్యామోహించాడు, ఆ కళ్ళనే లాగేశారు. రాజుగా ఉండవలసిన వాడు ఖైదీగా అయిపోయాడు. పాపం. చాలా వెరీ వెరీ ట్రాజిక్ థింగ్. భక్తి నిలిస్తే ఏమి, నిలవకపోతే ఏమి? సో నీ భక్తి నిలవకపోవును. శ్రమ కలిగినప్పుడు, ఆకర్షణ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, పేదరికం కలిగినప్పుడు, వ్యాధులు కలిగినప్పుడు నీ భక్తి ఏమైంది? నిండు యవ్వనములో తనకున్న భర్త సంపాదించలేక అనారోగ్యముతో మంచాన పడితే, ఒక్కగానొక్క కొడుకు పసిబిడ్డగా ఉంటే, ఏ ప్రలోభానికి లోను కాకుండా ఆమె భక్తి నిలిచింది. ఎవరిది? ఎవరిది? కృపమ్మ అక్కగారిది. అందుకే ఆమె అనేక స్త్రీలకు మాదిరి, స్ఫూర్తి. పేదరికములో, కన్నీళ్ళలో ఒక జత బట్టలు వేసుకున్నాను నేను దాదాపు 3 నెలలుగా. ఒకే జత బట్టలు ఉతుక్కోవడము. కర్నూలు కేసీ కెనాల్ పక్కన ఉంటాం. 3 నెలలు 6 నెలలు అనుకుంటా. అవి ఆరే వరకు అక్కడే అండర్వేర్తో ఉండడం, ఆరిన తర్వాత అదే బట్టలు వేసుకోవడం. గెట్ అవుట్ అని మా అన్న అన్నాడు. దానికి భయపడలేదు నేను. ఇప్పుడు పదే పదే అడుగుతాడు, మా ఇంటికి రా, మా ఇంటికి రాని. మా పెద్దన్న గెట్ అవుట్. తండ్రి లేని బిడ్డను నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు అనారోగ్యంతో. అన్నే నాకు ఆధారం, నువ్వు గెట్ అవుట్ అన్నాడు. సరేలే, నాకు ఇల్లు కంటే ప్రభు ముఖ్యం. ఊరు వదిలేశాను, ఇల్లు వదిలేశాను బైబిల్ ఆధారంగా. ఈరోజు మా ఇల్లు వచ్చి చూడండి ఎట్లుందో, మా మందిరం ఎట్లా ఉందో చూడండి, నేను ఎట్లున్నానో చూడండి. ఒకే ఒక తీర్మానం, ఒకే ఒక ఉద్దేశం, సంకల్పం. నీ భక్తి నిలవకపోయినే ప్రలోభాలు కలిగినప్పుడు, మనుషులు బెదిరించినప్పుడు,
నీ బ్రతుకెంతేని భక్తిహీనపు నిరాశపు మాటలు చెప్పినప్పుడు, స్నేహితుల్లో ఉన్నప్పుడు, అన్యులతో ఉన్నప్పుడు, అవిశ్వాసులతో ఉన్నప్పుడు, డబ్బు ఎదుట, స్త్రీ ఎదుట నీ భక్తి నిలవకపోయేనే. ఎఫ్రాయిము తెల్లగా ఆరుగానే కనపడు మేఘము ఎగిరిపోవునట్టు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు నీ భక్తి. చూసారా, కొంతమంది భక్తి నిలుస్తుంది, కొంతమందిది ఏమైపోతుంది చెప్పండి, నిలవలేదు. నిలబడతావా? ఆ ధైర్యం ఉందా? ఆ విశ్వాసం ఉందా? ఆ త్యాగం ఉందా? ఆ పటుత్వం ఉందా? నిలబడితే గొప్ప కార్యాలు దేవుని కొరకు నువ్వు చూస్తావు. నిలవకపోతే ఆ గొప్ప కార్యాలు మనము చూడలేము కదండి. మనం భక్తులందరినీ చూస్తే వాళ్ళు ఇలాగ గట్టిగా నిలబడిన వాళ్ళే భక్తిలో. వాస్తవానికి విశ్వాసంలో పడిపోవాల్సింది. కారణము లేకుండా తను ద్వేషించి సైన్యాన్ని సమకూర్చుకొని దావీదును చంపాలని నీడలాగా సౌలు వెంటాడుతుంటే, అట్లా సౌలు మీద ఎంత ద్వేషం ఉంటుంది చెప్పండి. నిన్ను ద్వేషించి నిన్ను చంపాలని రాత్రింబగల్లో ఒక ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తి, నిన్ను తల్లిదండ్రులకు దూరం చేసి, దేశానికి దూరం చేసి, నువ్వు భూమి మీద ఉండకూడదనుకుని నిరంతరము ప్రయత్నం చేసే వ్యక్తి నీ చేతికి దొరికితే ఏం చేస్తావు? అలా చేతికి దొరికాడు ఎవరు? సౌలు. సదవకాశం. ఏంటి చెప్పండి అమ్మా? సదవకాశం. కానీ ఇప్పటిలాగా పోలీస్ కేసులు ఏమి లేవు. అప్పుడు చంపితే పోలీస్ కేసులు ఏమీ లేవు. చంపితే కేసులు లేదు, కానీ ఏంటి చెప్పండి, అధికారం వస్తుంది. అధికారం వస్తుంది. అప్పుడు తెలిసింది దావీదు బుద్ధి ఎట్లాంటిదో. యెహోవా అభిషేకించిన వాని నువ్వెందుకు చంపుతావు మామా? నువ్వు గొప్ప భక్తుళ్ళే, నాకు వదిలేయ్. నీకోసం ఇట్లా పనులు చేసాక నేనున్నాను, నీ చేతులకు మట్టి తగలదు. దావీదు చంపాడనే చెడ్డ పేరు నీకెందుకు చరిత్రలో, నేను చూసుకుంటాలే మామా అన్నాడు. దావీదు యొక్క అభిమాని, వీరాభిమానిగా ఉన్న అభిషై దావీదు కోసం ఎప్పుడైనా ప్రాణం పెట్టడానికి, దావీదు మీద ఈగ వాలితే వాని అంత చూడడానికి సిద్ధంగా ఉన్న మేనల్లుడైన అభిషై, ఎన్నడూ భయపడని, ఎవనికి భయపడని అభిషై ఏమన్నాడు దావీదు? ఏమో అల్లుడు, నీ ఇష్టం బా, నాకేం సంబంధం లేదు అని ఒక్క మాట అంటే చాలు. తాను చేయవలసిన అవసరం లేదు. తాను ఏమీ ఎరుగనట్టు అమాయకంగా ఉన్నా చాలు. నాకేం సంబంధం లేదు బాబు, నీ ఇష్టం, ఏమైనా చేసుకో అంటే అయిపోయా. ఈటను కడుపులో గుచ్చితే ఏమైతుంది చెప్పండి? నేలకు పొడుచుకొని పోతుంది. అభిషేక్ ఎంత ధైర్యమో తెలుసా? సౌలు క్రొత్త తలములో పడుకున్నాడంట. ఎక్కడ పడుకున్నాడు? కొత్త తలములో. అంటే ఒక సర్కిల్, తను మధ్యలో పడుకుని, ఈయనకి ఎంత భయమో చూడండి. ఎవరికి మధ్యలో పడుకున్నాడంట. ఫస్ట్ 10 మంది, మళ్ళీ 20 మంది, మళ్ళీ 50 మంది, మళ్ళీ 100 మంది, 3000 మంది ఆయన చుట్టూ పడుకున్నారంట. ఎంతమంది అమ్మా? దావీదు సౌలు దగ్గరికి నేను పోతే ఎవరు వస్తారు నా వెంబడి అన్నారు. ఎందుకంటే ఇప్పుడు సౌలు దగ్గరికి పోయి ఏం తీసుకొచ్చారంట? పక్కనున్న ఈటే, ఇక ఏదో తీసుకొచ్చారు కదా, ఈట తీసుకొచ్చారు. నీళ్ళ బుడ్డినా సరే, అది ఈటనే తీసుకొచ్చారనుకోండి. అక్కడ చాలా పరాక్రమశాలి అయిన సైన్యాధిపతి కూడా ఉన్నాడు. ఎవరి దగ్గర? సౌలు దగ్గర. ఇప్పుడు 3000 మంది సౌలు చుట్టూ ఉంటే, దావీదు వెంబడి వెళ్ళినప్పుడు ఎవరికైనా మెలకు వస్తే, తుమ్ము వస్తే, తగ్గు వస్తే, ఎవడైనా పాసుకుపోతే, ఎవరికైనా కాలో చేయి తగిలి లేస్తే ఏమైతుంది చెప్పండి? దావీదు వచ్చేసాడు అని 3000 మంది చుట్టుముట్టి ఏం చేస్తారు చెప్పండి? 3000 మంది ఇద్దరిని చుట్టుకుంటే ఏమవుతుందమ్మా? మరి దావీదు వెంబడి వెళ్ళడానికి ఈ అభిషేక్కి ఎంత ధైర్యం ఉండాలి? ఉందా లేదా? మామ బ్రతికితే నీతోనే బతుకుతా, చస్తే నీతోనే బతుకుతా. ఎవరు? అభిషేక్ వచ్చాడు. చచ్చిపోయారా?
యెహోవా చేత వారందరికీ గాఢ నిద్ర కలగగా. అంటే ఒక మాట, నా వలన నీకు అపాయం ఏమీ కలగదని చూపించడానికి మాత్రమే దావీదు వెళ్ళాడు. దావీదును అభిషై ఎటువంటి ధైర్యముతో, ఎటువంటి పట్టుదలతో, ఎటువంటి ప్రేమతో, ఎటువంటి త్యాగంతో, ఎటువంటి సాహసంతో వెంబడించాడో, యేసు ప్రభు యొక్క అభిమానిగా ఉన్న నీవు, ఆయన అనుచరుడుగా ఉన్న నీవు అలాగే మన పరమ దావీదైన యేసు ప్రభు వెంబడి ప్రమాదకరమైన పరిస్థితులలో వెళ్ళాలి. అప్పుడు నువ్వు చూస్తావు ఆశీర్వాదం. దావీదు వెంబడి వెళ్తే ఇప్పుడు సచ్చేది గ్యారెంటీ. చెప్పండి, దావీదు వెంబడి వెళ్తే ఇప్పుడు సచ్చేది గ్యారెంటీ. 3000 మందిలో ఒక్కనికి మెలకు వచ్చిన, మెలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉందా, మెలకు రాకుండా ఉండే అవకాశం ఉందా? 100% మెలకు వచ్చే అవకాశం ఉంది. బుద్ధుండేవాడు ఎవడైనా దావీదు వెంబడి వెళ్తాడా? బుద్ధుండేవాడు ఎవడైనా సేవకు వస్తాడా? ఉద్యోగం ఇడిచిపెట్టేసి బుద్ధుండేవాడు ఎవడైనా ఇట్లా కానీ ఇడిచిపెట్టేసి చేస్తారా? ఇది మన ప్రశ్నలు, లోకస్తులు వేసే ప్రశ్నలు ఇవి. ఒక ఆయన మన వరప్రసాద్ రెడ్డి డిఈగా ఉన్నప్పుడే ఆయన బీఆర్ఎస్ ఇచ్చేశాడు. ఆయన భాగంగా చాలా హై పోస్ట్ అయింది. మా ఫ్రెండ్ ఒక ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చెప్తే ఆయన రిజైన్ విఆర్ఎస్ ఇచ్చాడు. ఆయన బుద్ధుంది ఆయనకి ఏమన్నా అన్నాడు అంటే, ఆయన ఏదో స్టేట్ మళ్ళీ డిఈ అయిపోయి డిఈ తర్వాత ఇంకేంటి మళ్ళీ సిఈ అయిపోయి చీఫ్ ఇంజనీర్ అయిపోయి స్టేట్ బోర్డు మెంబర్ అయిపోతాడా అన్నాడు. అంటే లోకస్తులకు ఆ విలువ తెలీదు. బుద్ధి ఉంది కాబట్టే, భక్తి ఉంది కాబట్టే, ధైర్యం ఉంది కాబట్టే దావీదు వెంబడి వెళ్ళాడు. తర్వాత సైన్యాధిపతి అయ్యాడు. తర్వాత ఏమయ్యాడు చెప్పండి? సైన్యాధిపతి అయ్యాడు. చరిత్రలో నిలిచాడు. ఎక్కడ నిలిచాడు చెప్పండి? చరిత్రలో నిలిచాడు. అట్లాంటి సమయంలో మన భక్తి, ఎఫ్రాయిము తెల్లవారుగానే కనబడు మేఘం ఎగిరిపోనట్టు. ఇక్కడేమో భక్తే, ఎందుకంటే భక్తులు ఉన్నారు కాబట్టి. బయటికి వెళ్ళినప్పుడు, ప్రలోభాలు కలిగినప్పుడు, అనుకోని ఇబ్బందులు కలిగినప్పుడు నిలుస్తుందా భక్తి? పడిపోతావా? ప్రభు కొరకు నిలుస్తావా? సంఘము కొరకు నిలుస్తావా? నిలవకపోవనే. అలా నిలవకపోయిందంట. మనం నిలుస్తామా? నిలబడతామా? నిలబడితేనే తర్వాత కలిగే ఆశీర్వాదాలను మనము చూసేది. చరిత్రలో చెప్పినవే ఇప్పుడు కూడా అటువంటి తీర్మానాలు చేసుకునే భక్తుల జీవితాల్లో జరుగుతాయి. ప్రత్యక్ష సాక్షులే మీ ఎదుట ఉన్నారు కదండి. చరిత్రలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అలాగా తిరుగులేని తీర్మానంతో ప్రభువుని వెంబడించాలని ప్రభు కొరకు నిలిచిన వారే గొప్ప ఆశీర్వాదాలను చూస్తున్నారు. రైట్, 6-7 వచనాలు చదవండి, మనం ముగించుకుందాం. కనికరమునే కోరుచున్నాను. ఏ కనికరము? ఏ కనికరము? బలి కాదు. దేవునికి నువ్వు అర్పించే బలి కంటే దేవుని బిడ్డ పట్ల నువ్వు చూపే కనికరమే ముఖ్యము. చూడండి ఏ కనికరము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఈ సంఘములో, ఈ దేశములో నీ సహోదరులలో సహోదరులలో ఒక బీదవాడు ఉండినెడలా కరుణింపకుండా నీ అయ్యో ఎక్కడ చూసినా పేదోళ్ళే కదా ఉండేది. అంటే నువ్వు పేదవాడైతే తప్పులేదు. నీకు ఉన్నప్పుడు, అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఏం నీకుంటే ₹1 కోటి ఎంత ఇచ్చేయమని చెప్పలే. కొంతైనా చెప్పండి, చదవండి. అలాగే వాని కొరకు ఆవశ్యకముగా నీ చెయ్యి చాచి, నీ చెయ్యి దానము చేసే చెయ్యిగా ఉంటే, ఇలా ఇచ్చే చెయ్యిగా ఉంటే ఆ చెయ్యిని నీ ప్రభు పట్టుకుంటాడు.
జయ జీవితాన్ని జీవిస్తావు నువ్వు. కనికరము చూపడం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? బీదవారు, అక్కర కలిగిన వారు, తండ్రి లేని బిడ్డలు, విధవరాండ్రు, వేదనలో ఉన్నవారు, అక్కరలో ఉన్నవారి అక్కర తీస్తే, కనికరము చూపితే, కఠినపరచుకోకుండా కనికరము చూపితే ప్రయోజనం ఏంటో తెలిసిన? కనికరము చూపు వారు ధన్యులు, వారు కనికరము పొందురు. 5:7 చదవండి. మత్తయి సువార్త 5:7. కనికరము పొందువా చూపువారు దరిద్రులైపోతారు. కాదు, దరిద్రులైపోతారా? నీవు కొలచిన కొలత చొప్పునే నీకు కొలవబడును, ఇవుడి మీకు ఇవ్వబడును. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. నీవు ప్రభు బిడ్డమని, ప్రభు బిడ్డ పట్ల కనికరం చూపితే దేవుడు ఏం చేస్తాడంట? నీకు కనికరం చూపుతాడు. ఇంకా అంతకంటే ధన్యత ఏం కావాలి? పరదేశురాలు, పేదరాలు, పరిగెవేరుకొని వచ్చిన విధవరాలు కనపడితే, ఎవరేమో పాపం పాత బట్టలు వేసుకుంది, వయసులో ఉంది అనుకొని కుమారి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? కుమారి. ఎంత ప్రేమతో పలకరించాడు. పనులు పడివేయండి బిడ్డ కోసం అన్నాడు. పేలాలు అందించాడు, ప్రేమతో పలకరించాడు, కనికరమ చూపాడు ఆ పేదరాల పట్ల, కనికరమ చూపాడు ఆ విధవరాల పట్ల. అందుకే స్వచ్ఛమైన దేవుని బిడ్డ అటువంటి గుణం కలిగిన వాడు కాబట్టి భూస్వామిగా ఉన్నాడు, దైవభక్తుడుగా ఉన్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు. బోయజు. ఎవరైనా చెప్పండి? బోయజు. కనికరము చూపి ఏంటి చెప్పండి? నీవు కనికరము ప్రభు బిడ్డల పట్ల చూపే కొద్దీ నీవు ప్రభు నుండి ఎక్కువ కనికరాన్ని పొందుతావు. కనికరము చూపడము ప్రభు గుణము. విధవరాలు ఏడుస్తుంటే ఆమె పైన కనికరబడి, అమ్మా ఏడవవద్దు. ఎవరితో అన్నాడు? నాయనను ఊరిలో విధవరాలు ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే ఏమన్నాడు ప్రభు? ఆమె పైన కనికరపడి, అమ్మా ఏడవద్దు. ఒక్క పూట భోజనం పెట్టలేని కడు పేదరాలి పట్ల ఈ గొప్ప అక్షరకారం చేశాడు ప్రభు. ఎంత నిస్వార్థమైనది ఆయన సేవ. మనకి ఆ కృపావరం ఉంటే ఇందిరాగాంధీనో, రాజశేఖర రెడ్డినో, బిల్ గేట్స్ అట్లా వాళ్ళు చనిపోతే బతికిచ్చి 1,000 కోట్లు 1,00,000 కోట్లు దండుకునే వాళ్ళం. స్వస్థతలంతా సంపాదనే కదా. ఒక్క పూట భోజనం పెట్టలేని కడు బీదరాల కుమారుని. ఏంటి? జూలియస్ సీజర్ చనిపోతే ప్రభు బతికూడదా? ఒక రాజు చనిపోతే బతికూడదా? ధనవంతుల పట్ల అద్భుత కార్యాలు చేయకూడదా? భిక్షగాని పట్ల ఎవరు? భర్తమయ్యి. పేద విధవరాల పట్ల నాయనను విధవరాలు. ఎంత నిస్వార్థమైన సేవ మన ప్రభుది. నువ్వు కనికరము చూపే కొద్దీ కనికరం పొందుతావు. ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు పరమును విడనాడి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకొని ఆయనను వెంబడించాలనే రూతులాగా ఒక తిరుగులేని తీర్మానం చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఈ ఉదయకాలం దేవుడు మన ఎదుటకు తీసుకొచ్చిన వాక్య తలంపుల కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని గురించిన జ్ఞానం మనకు ఎక్కువ ఉందా, లేదా లోక జ్ఞానం, దెయ్యాల జ్ఞానంతో మనసు నిండిపోయిందా? ఆయనను అనుసరిస్తున్నామా, లోకంలో ఉన్న ట్రెండ్కు బెండ్ అవుతున్నామా?
భక్తి ఎగిరిపోతుందా, భక్తి నిలబెడుతుందా? కనికరపూర్ణులుగా ఉన్నామా, కఠినాత్ములుగా బ్రతుకుతున్నామా? పరీక్ష చేసుకుందాం. హోషేయ గ్రంథంలో మనం నేర్చుకున్న ఈ సంగతులకు వినడం మన బాధ్యత, వినిపించటం దేవుని బాధ్యత, దానికి లెక్క చెప్పటం తిరిగి అది దేవుని బాధ్యత, దేవుని ఎదుట మన బాధ్యత. మీలో చాలామంది ఊరికే ముగింపు ప్రార్థన కోసం మౌనంగా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కొత్త ప్రారంభాలు ఏమీ చూడలేరు. ఎప్పుడైనా వాక్యం విన్నాక కొత్త ప్రారంభం కావాలంటే నీ ప్రార్థన అక్కడే ఆరంభం అవ్వాలి. ఎప్పుడైనా, ఆల్వేస్. ఆ ప్రారంభమే లేకపోతే నువ్వు ఒక ప్రోగ్రామ్ బిలీవర్వి, కార్యక్రమ విశ్వాసివి. అయిపోద్ది, వందనాలు అంటావు, తెలియజేస్తావు, వెళ్ళిపోతావు, అంతే. ఏమీ మార్పు ఉండదు. అలాగ మనం ఉండకూడదని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. విన్న సందేశాన్ని బట్టి ఆ మధ్యలో వచ్చిన రవి ప్రార్థనలో నడిపిస్తుండగా మనం అందరం ఏకీభవించుదాం. అత్యంత కృపగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరొకసారి నీ దాసుని నిలబెట్టుకుని మాతో మీరు మాట్లాడినందుకై వందనాలు తండ్రి. ప్రభువా, ఎన్నో సంవత్సరాల క్రితం రక్షణ లేకొచ్చిన అనుభవం నుంచి, రక్షణ పొందిన నాటి నుంచి ఎన్నోసార్లు నిన్ను వెంబడించే విషయంలో మేము తీర్మానాలు తీసుకున్నాం, ముందుకు నడిపే కృపలో ముందుకు సాగాము. కానీ నాటికి మేము మరలా వెనక్కి చూసుకునే అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. ఎస్ లార్డ్, నిన్ను వెంబడించే విషయంలో తిరుగులేని తీర్మానం తీసుకున్న అనేక మంది భక్తుల జీవితాల్లో నుంచి మరొకసారి మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. తీర్మానం తీసుకున్న మా జీవితాల్లో మేము పడిపోయి ఉన్నాం, కృంగిపోయి ఉన్నామని మరొకసారి అర్థమైంది తండ్రి. దయతో మరొకసారి మా హృదయమారా నిన్ను వైపు చూస్తూ నిన్ను వెంబడిస్తానని మాటిచ్చి ఆగిపోయిన మాలాంటి వారికి మరొకసారి తండ్రి ఈ తీర్మానం తీసుకుంటున్నాం ప్రభువా. చిత్తమైతే ప్రభువా, నీ కొరకు ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా, ఈ లోకం, సమాజం, కుటుంబం, వ్యక్తిగత జీవితాల్లో ఏది ఎదురైనప్పటికీ కూడా ప్రభువా మీ వైపే చూస్తూ ముందుకు సాగుటకు తీర్మానం తీసుకుంటూ ఉంటుండగా బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మా సంఘాన్ని అయ్యా, ఈ పరిస్థితుల్లో, కడవరి దినాల్లో ఎన్నో భయాల మధ్య, ఎన్నో అవంతరాల మధ్య, ఎన్నో నిందల మధ్య, అవమానాల మధ్య మా ఆత్మీయ జీవితంపై పడుతున్న అనేకమైన నిందల మధ్య ముందుకు సాగుతూ ఉన్నాం. ఏ విషయంలో కూడా మేము రాజీ పడకుండా మేము తీసుకున్న తీర్మానం కొద్దీ మాతో ఉన్న ప్రభువునే చూస్తూ మేము ముందుకు సాగుటకు కృప దయచేయమని ప్రభువా, ఇన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలించుకోనట్లుగా ప్రభువా కృప చూపించమని వేడుకుంటూ, రాబోయే దినాల్లో మమ్మల్ని, మా సంఘాన్ని ఉన్నతమైన ఆత్మీయ శిఖరాలను మేము అధిరోహించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, ఇచ్చిన ఈ సమయాన్ని, మాటలను బట్టి మీకు మరొకసారి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరి మీ చేతికి అప్పగించుకుంటుండగా నీ రాకట పర్యంతం నమ్మకస్తులుగా కొనసాగే కృపను అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ప్రియులారా దయచేసి కూర్చోండి.